దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్నాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. కీర్తనకారుడు అంటున్నాడు, ధన్యుడు, నీవు ఏర్పరచుకొని నీ మందిరానికి రానిచ్చిన వాడు ధన్యుడు. నీవు నేను దేవుని మందిరములో అడుగు పెట్టగలుగుతున్నామంటే అది ధన్యకరము. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం. ధన్యకరమైన స్థితి. ఆ తరువాతి మాట, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో మేలుందండి, ఆశీర్వాదం ఉంది, దేవుని జవాబులు ఉన్నాయి. నీవు దేవుని మందిరమునకు చేరి మొరపెట్టే వ్యక్తివైతే నీవు దేవుని జవాబులు చూడగలవు, మేలులు పొందుకోగలవు, సంతృప్తిని కలిగి జీవించగలవు. నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన మందిరములో దాచి ఉంచాడు. దేవుని మందిరమును నిర్లక్ష్యపరుస్తున్నావేమో, నువ్వేం కోల్పోతున్నావో నీకు తెలియ చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరచడం క్షేమం కాదండి.